హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జగన్ గారు ఎందుకు ఓడిపోయారు, ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఏంటి, ఓడిపోవడం గల కారణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు చేసిన పనుల్లో నాకు బాగా నచ్చినవి అయితే వాలంటరీ సిస్టమ్. ఇదివరకు ఎవరికైనా పథకాలు అప్లై చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి తెలిసేది కాదు. వాలంటరీ సిస్టమ్ వచ్చాక వాళ్ళేదో ఇంటికి వచ్చి అన్నీ చెప్పి మొత్తం అన్నీ చేసి అన్నీ అప్లై చేసేవారు. అలాగే తాతలు కానీ మా వాళ్ళు కానీ పెన్షన్ తీసుకోవడం కోసం లైన్లో నుంచునేవారు. కానీ వాలంటరీ సిస్టమ్ వచ్చాక ఇంటికి తీసుకొచ్చి మరీ ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ రేషన్ కోసం కూడా మనం వెళ్ళి లైన్లో నించునేవాళ్ళం. కానీ తర్వాత జగన్ గారి వ్యాన్ సిస్టమ్ తీసుకొచ్చాక ఇంటికి వచ్చి పెడితే అక్కడే కొద్దిగా లైన్ తక్కువ ఉంటుంది, వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు. సో అలాగే కొన్ని మంచి పనులు కూడా ఏంటంటే నాడు నేడు స్కూల్స్ మాత్రం బాగా డెవలప్ చేశారు. మొత్తం లోపల ఫర్నిచర్ కానీ, డిజిటల్ స్క్రీనింగ్ కానీ, మొత్తం పెయింట్స్ కానీ, బాత్రూమ్స్ డెవలప్మెంట్ చేయడం మొత్తం అంతా బాగా చేశారు. ఇలా కొన్ని నాకు బాగా నచ్చినాయి. పైగా సంక్షేమ పథకాలు కూడా కొన్ని బాగా పెట్టారు, కొంతమందికి ఉపయోగపడేలాగా. సో ఇవి మంచి పనుల కింద చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఓడిపోగలడానికి కారణాలు ఏంటి అంటే బయట అనుకునేవి ఏంటంటే కొంతమంది చెప్తున్నారు. అందులో కొన్ని ఏంటంటే ఆ రోజు జగన్ గారు పవన్ కళ్యాణ్ని తన కార్యాలయంకి వెళ్లకుండా ఆపడం నైట్. అప్పుడు చాలా గొడవ జరిగింది. దానివల్ల చాలామంది రివర్స్ అయ్యారు. అలాగే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించడం, అలాగే కొన్ని చోట్ల ఈ కార్యకర్తలు ఎమ్మెల్యే వాళ్ళందరూ గుండాయిజం చేస్తున్నా పట్టించుకోవట్లేదు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు కొంతమందిని గుండాయిజం కింద చేసేవారు, అయినా పట్టించుకోలేదు. సో అదొకటి. అలాగే మన ప్రీవియస్గా అన్నా క్యాంటీన్ అని ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అది తీసేశారు. దానివల్ల చాలామందికి ఫుడ్ తక్కువ రేటుకి అందకుండా. అలాగే స్టార్టింగ్లో జగన్ గారు 1.5 సెంట్లు భూమి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే స్టార్టింగ్లో కొంతమందికి ఇచ్చారు, కానీ తర్వాత ఎవరికి ఇవ్వడం మానేశారు. చివరాఖరికి ఎలక్షన్స్ ఒక 1 మంత్ ఉందనగా ఏదో అందరికీ ఇస్తున్నాం అన్న పేరుకి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. సో అది ఇల్లు వచ్చినట్ట రానట్ట ఎవరికి అర్థం కాలేదు. అది కూడా 1 సెంట్ అనే రాసింది అందులో. దానివల్ల కూడా కొద్దిగా రివర్స్ అయ్యి ఓట్లు వేయలేదని అనుకోవచ్చు.